ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని, పెట్టుబడిదారుల సంక్షేమం తప్ప కార్మికుల సంక్షేమం పట్టని కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహించాలని సీఐటియు జిల్లా కార్యదర్శి జి. సాయిలు అన్నారు. ఈరోజు సంగారెడ్డిలో ప్రారంభమైన జీపు జాత సదాశివపేట పట్టణానికి రావడం జరిగింది. మోమిన్పేట్ రోడ్డులో సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా కార్యదర్శి జి. సాయిలు మాట్లాడుతూ, సీఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక 4 లేబరు కోడ్లకు వ్యతిరేకంగా వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చెయ్యాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చెయ్యాలని ఈరోజు సంగారెడ్డి ప్రారంభమైన జాత 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులను కలుస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. ప్రజలు అల్లోల పడుతుంటే వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులు ఇవ వెల్ఫేర్ బోర్డు కావాలి, మేము సంక్షేమ బోర్డు కావాలి, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఫైనాన్స్లో అప్పులు తెచ్చుకొని మేము రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు సేవ చేస్తుంటే ఇవాళ మన మీద దాడి చేస్తూ ఉన్నారు. గతంలో మనం రోడ్డు మీద వెళ్తుంటే ప్రమాదాలు జరుగుతుంటే కేవలము చాలల్లకే పరిమితమైన పరిస్థితి ఇవాళ సంవత్సరాల పాటు జైల్లో శిక్షించే పరిస్థితి ఇవాళ సెక్షన్ 106ను తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ప్రమాదం జరుగుతున్నట, ఇవాళ యాక్సిడెంట్ అయి మరణిస్తున్నట, దానికి మనమే కార్మికులం 10 లక్షల రూపాయలు 10 సంవత్సరాల జైలు విధించాలని చెప్పేసి మనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వము 2023లో చట్టం తెచ్చిన పరిస్థితి. అయ్యా, నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పావు, మరి 11 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? ఇవాళ ఉద్యోగాలు రాక కష్టపడి అప్పులు చేసి మా కుటుంబాలు బతకడం కోసము మేము రవాణా రంగ కార్మికులుగా మారితే మా కోసం ఆలోచించవలసిన నీవు మమ్మల్ని బొందబెట్టే కార్యక్రమం చేస్తావా? మమ్మల్ని జైలు పంపే కార్యక్రమం చేస్తావా? నువ్వు ఆలోచించు, ఇది సరైంది కాదని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితము రవాణా రంగ కార్మికులకు ఉపాధి కోసం ఇవాళ ఫ్రీ బస్సు పెడతా ఉన్నాము. మహిళలంతా బస్సులో వెళ్తూ ఉన్నారు. మరి అడ్డ మీద ఉన్న కార్మికులకు, ఆటో కార్మికులకు ఆదుకోవడం కోసం మేము ప్రతి ఒక్కరికి నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఈ ప్రభుత్వము రవాణా రంగ కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు ఎందుకోసం నువ్వు ఆలోచించట్లేదని చెప్పేసి మనం ఒకవైపు పోరాటం చేస్తుంటే, మొన్ననే మన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, మనం పోతుంటే ఎక్కడన్నా రాంగ్ రూట్లో వెళ్తే చాలన్లేసి మనం కట్టకున్న మన బ్యాంక్ అకౌంట్ లింకు చేశాట, మన బ్యాంకులో ఉన్న డబ్బులు దోసుక తింటారట. అంటే కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము మన రవాణా రంగ కార్మికులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది, నాశనం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మన కార్మిక వర్గం అంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మన రవాణా రంగ కార్మికులంతా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక రెండవది, దేశంలో 26 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. గ్రామాల్లో భూమి లేక, తిండి లేక ఇబ్బంది పడుతుంటే వామపక్షాల పోరాటం, ఎర్రని జెండా ఐక్యతతోనే 2005లో యూపీఏ ప్రభుత్వము ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. 100 రోజులు 100 రూపాయలు 365 రోజులు పని ఇవ్వకుంటే మేము ఖచ్చితంగా మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అంత స్పష్టమైన, అంత హామీ ఇచ్చిన ఆ చట్టాన్ని ఈ ప్రభుత్వము, మొన్న మోడీ ప్రభుత్వము దాన్ని వీబీజీ రామ్జీ అని చెప్పేసి పేరు మీద మార్పులు చేసిన పరిస్థితి. అంటే 365 రోజులలో 2 నెలల పని ఇవ్వరట, 100 రోజుల గ్యారంటీ లేదట. ఇవాళ సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈ పథకం మంచిదని చెప్తా ఉన్నారు. అయ్యా, పథకం మంచిదైతే గ్రామాలలో మీరు పని దినాలు ఎందుకు కల్పించట్లేదు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం గతంలో 90% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 100% నిధులు ఇచ్చేది. ఈ చట్టం వల్ల, ఈ కొత్త చట్టం వల్ల 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మా దగ్గర డబ్బులే లేవు, మా ఖజానాలే లేదు, మాకు ఇవాళ సమస్య ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే 40% నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు? 40% డబ్బులు ఉపాధి కూలీలకు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే అన్నం పెట్టే కార్యక్రమాన్ని
ఇవాళ తిండి పెట్టే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వము మన పేదలకు సున్నం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. అందుకే మాకు మహాత్మా గాంధీ మరి ఏదైతే చట్టం ఉందో ఉపాధి హామీ చట్టాన్ని కంటిన్యూ చేయాలి, బీబీజీ రామ్జీ స్కీమ్ను చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, మన దేశం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత 1965లో విద్యుత్ చట్టం వచ్చింది. ఆ విద్యుత్ చట్టం అంటే ఏంది, కరెంట్ ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఫ్రీ ఇవ్వాలి, దాన్ని ఏ విధంగా సబ్సిడీ వాడాలి, ఆ ఉద్యోగులు ఎట్లా కాపాడాలని చెప్పేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.